వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మిస్టరీగా మారింది. వివేకాను ఎవరు ఎందుకు చంపారన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాజకీయ హత్య అంటూ వైసీపీ టీడీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా హత్య వెనుక ఎవరున్నారన్నది అంతుపట్టడం లేదు. వివేకా శరీరంలో 7 చోట్ల బలమైన గాయాలుండడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివేక హత్య కేసుపై సిట్ విచారణ జరుగుతోంది. ఫోరెన్సిక్ విభాగం, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్, సైబర్ ఎక్స్పర్ట్స్ పులివెందులకు వెళ్లారు. వివేక హత్య సమయంలో ఆ పరిధిలోని టవర్ లొకేషన్లో ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పులివెందుల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. చనిపోయే ముందు వివేకానంద రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ తెరపైకొచ్చింది. దాన్ని తమకు అందించింది వివేకా కుటుంబ సభ్యులేనని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెబుతున్నారు. నా డ్రైవర్ నేను డ్యూటీకి తొందరగా రమ్మని చచ్చేలా కొట్టినాడు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టద్దు. ఈ లెటర్ రాయడానికి చాలా కష్టపడినాను. ఇట్లు వివేకానంద రెడ్డి అని లేఖలో ఉన్నాయి. ఈ లెటర్ను కూడా క్లూజ్ టీమ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇక వివేకా మృతిపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఇవాళ గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆయన రాజ్భవన్ వెళ్లనున్నారు. హత్య విషయంలో టీడీపీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న జగన్ ఇది టీడీపీ హత్య రాజకీయమని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు వివేకా హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ పిలుపునిచ్చింది. పులివెందుల్లోని వైఎస్ రాజారెడ్డి సమాధి దగ్గర వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పులివెందులలో భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏపీ సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రాయలసీమలో మళ్లీ రక్తపాతం జరిగింది. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం, అలాగే దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కూడా వేరువేరుగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు మాత్రం లభించలేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడానికి ఎవరు ఇంత పెద్ద ఎత్తున సాహసించారు, దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇక్కడ ఉంచారు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కాసేపట్లో మృతదేహానికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10 గంటలకు ఇదే ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. క్రైస్తవ మత సాంప్రదాయంలో అంతిమ సంస్కారాలు, అలాగే దహన సంస్కారాలు కూడా ఇక్కడ జరుగుతాయి. దానికి సంబంధించి ప్రార్థనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 1 గంట పాటు అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రొసెషన్ మొదలవుతుంది. చివరిగా ఆయన కడసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఉదయం నుంచే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ, దానికి సంబంధించినటువంటి క్లూస్ కానీ ఇప్పటి వరకు లభించలేదు. సుమారు 26 గంటలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఆయనను చంపింది ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపడలేదు. దానికి సంబంధించి సిట్ దర్యాప్తు బృందం దీనికి సంబంధించి విచారణ
జరుపుతున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే గనక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ డోర్, ఇదే డోర్ నిన్న ఉదయం ఆయన హత్య జరిగిన తర్వాత ఓపెన్ చేసి ఉన్నటువంటి ఈ డోర్ నుంచే మరి దుండగులు లోపలికి వెళ్లి ఆయనను హత్య చేసినట్టు తెలుస్తోంది. హత్యకు సంబంధించి 5గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారన్నది పోలీసులు అనుమానం. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా లభించాల్సి ఉంది. ఒకసారి నిన్న డాగ్ స్క్వాడ్ ను దర్యాప్తుకు సంబంధించి నిందితుల ఆనవాళ్లను పసిగట్టేందుకు, కనిపెట్టేందుకు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ కు సంబంధించి ఆ డాగ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఈ చుట్టూ ఏదైతే ఉందో ఇంటి చుట్టూ వెళ్ళినటువంటి డాగ్ ఆ తర్వాత అటువైపు ఉన్నటువంటి, తూర్పు వైపు ఉన్నటువంటి బాత్రూమ్ వరకు ఆ డాగ్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ అదే సర్కిల్లో తిరుగుతూ, ఇంటి చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఇదే మార్గం గుండా, ఇదే డోర్ గుండా ఆ డాగ్ లోపలికి వెళ్ళింది. అలాగే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినటువంటి అంశం. మరి దుండగులు ఈ లోపలికి ఇందులో నుంచే లోపలికి వెళ్ళారు. మళ్ళీ బయటికి వచ్చి బాత్రూమ్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినటువంటి అంశాన్ని, ఆ డాగ్ ఆనవాళ్లకు సంబంధించినటువంటి గుర్తులను పోలీసులు కనుగొన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. రాజకీయ పరమైనటువంటి అంశం. ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి చాలా కీలకమైన రాజకీయ నేత. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత జగన్ చిన్నాన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సోదరుడు కాబట్టి ఆయన హత్య అన్నది తీవ్రమైనటువంటి అంశంగానే పరిగణిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీలో ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి నిన్న మొదట అయితే ఇది గుండె నొప్పిగా మొదలు చెప్పారు. ఆ తర్వాత 8 గంటల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ పోలీసుల ఫిర్యాదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశం, హత్యకు సంబంధించినటువంటి అంశం బయటపడింది. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఫిర్యాదు చేసిన తర్వాత రంగంలోకి దిగిన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసుకుని మొదట అనుమానాస్పద స్థితి కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇది హత్యగా తేలింది. ఆయన మృతదేహం పైన 7 కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇది హత్య అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు బృందం దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తోంది. కానీ ఇప్పటి వరకు 26 గంటలు దాటిపోయినప్పటికీ నిందితులు ఎవరన్న దానికి సంబంధించి క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. కడప జిల్లా ఎస్పీ అలాగే సిఐడి చీఫ్ అమిత్ గారికి దీనికి సెట్ చీఫ్గా ఉన్నారు. ఆయన కూడా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడించినటువంటి అంశం. కాసేపట్లో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రొసెషన్గా వెళ్ళి ఆయన దహన సంస్కారాలు జరుగుతాయి. థ్యాంక్ యూ.